జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ వీడియో చూడండి ఒకసారి. ఎంత ఇంట్రెస్టింగ్ న్యూస్ అంటే, చాలామంది ఏంటంటే మోడీ గారిని తప్పుపడుతూ ఉంటారు, చాలామంది దూషిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే హిందూయేతరులు ఎక్కువగా ఈయన ద్వేషిస్తూ ఉంటారు. కానీ ఈ న్యూస్ చూసిన తర్వాత పర్వాలేదురా స్వామి, కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మంచివాళ్ళు అనిపిస్తుంది. ఇంకా అసలు విషయానికి వస్తా. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇవి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు అనమాట. ఈ ఎన్నికలకు దీనికి ఉండే ప్రత్యేకత ఏందయ్యా అంటే, ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో 2 విడతల పోలింగ్ అయిపోయింది. ఇంకా ఒక విడత పోలింగ్ జరగాల్సి ఉన్నది. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి అదితి త్యాగి గారు, ఈవిడ జమ్మూ కాశ్మీర్లో ప్రజల స్పందన తెలుసుకోవడానికి కాశ్మీర్ పోయింది. అక్కడ ఒక రైతు నాయకుడిని మన జర్నలిస్టు అదితి త్యాగి కలిసినారు. ఈ రైతు నాయకుడు ఒక ముస్లిం అనమాట. అతని పేరు మొహమ్మద్ అయూబ్. ఇతనికి ఒక 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇక మొహమ్మద్ అయూబ్తో మన జర్నలిస్ట్ అయినటువంటి అదితి త్యాగి ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఈ రైతు నాయకుడైనటువంటి మొహమ్మద్ అయూబ్ సంచలన విషయాలు అయితే తెలియజేశారు. అవి ఏందయ్యా అంటే, ఈ అదితి త్యాగి మాట్లాడతా, మీకు గత 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమైనా మీకు లభించాయా అని అడిగింది. మామూలుగా అయితే ఏంటంటే, మోడీ అటాటోడు ఇటాటోడు మాకేం చేయలేదు, మాకేం పెట్టలేదని చెప్పి మాట్లాడాల. కానీ ఇక్కడ డిఫరెంట్గా జరిగిందనమాట. అదే ఈ న్యూస్లో ఉండే ప్రత్యేకత. ఆవిడ అడిగింది కదా, కేంద్ర ప్రభుత్వ పథకాలు మీకు ఏమైనా లభించినాయా, లభిస్తే వాటిలో ముఖ్యమైనది ఏంది అనేసి ఆవిడ అడిగింది. అందుకు సమాధానంగా ఈ రైతు నాయకుడు అయినటువంటి మొహమ్మద్ అయూబ్ మాట్లాడతా, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండడం లే, నాకు ఇప్పటి వరకు 7 ఆపరేషన్స్ జరిగినాయి. వాటిలో కీలకమైన 3 ఆపరేషన్లను కేంద్ర ప్రభుత్వమే చేయించింది. అంటే కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారానే నేను ఈ 3 ఆపరేషన్లు చేయించుకున్నాను. మోడీ గారి దయ వలన నాకు ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడింది. నన్ను కాపాడింది మోడీ గారి ఆయుష్మాన్ భారత్ పథకమే అని చెప్పేసి ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఇక ఈ జర్నలిస్టు ఎవరు, అదితి త్యాగి గారు మాట్లాడతా, మీరు రైతు నాయకులు కదా, మీకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధి అందుతుందా అని చెప్పి ప్రశ్నించింది. అందుకు సమాధానంగా రైతు నాయకుడైనటువంటి మొహమ్మద్ అయూబ్ మాట్లాడతా, అవును, నాకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కిసాన్ సమ్మాన్ నిధి అందుతుంది. ఆ డబ్బు మాకు మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. మాకే కాదు, కాశ్మీర్లో ఉన్నటువంటి సన్నకారు రైతులకు అందరికీ కూడా ఈ మోడీ కిసాన్ సమ్మాన్ నిధి అందుతుంది. అందరు రైతులు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు మా కష్ట నష్టాలను తీర్చే మనుషులే లేరు. కానీ పరిస్థితులు ఇప్పుడు మారినాయి. మమ్మల్ని ఆదుకునే ప్రభుత్వం ఒకటి ఉందని చెప్పేసి కాశ్మీర్లో రైతులందరం కూడా ధైర్యంగా ఉన్నామని చెప్పేసి ఈయన జవాబు చెప్పినారు. చూడండి ఎంత మంచి వారితో ఎంత గొప్పగా చెప్పారో. నిజంగా అసలు శిశైన భారతీయుడు ఎవరంటే ఆయనే. అంతేకాకుండా ఈ రైతు నాయకుడైనటువంటి ఈ మొహమ్మద్ అయూబ్ తన పక్కనున్న తన కుమారుడిని చూపిస్తా, ఇతను నా ఒక్కగానొక్క కుమారుడు, ఇతనికి ఈ మధ్య ప్రాణం మీదకి వచ్చింది, హఠాత్తుగా జబ్బును పడినాడు. కానీ మోడీ ప్రభుత్వం చలవతో ఆయన ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకంతో నా కుమారుడు కూడా శ్రీనగర్లో ఆపరేషన్ పూర్తయింది. ఇప్పుడు పిల్లా పాపలతో హాయిగా ఉంటున్నాడు నా బిడ్డ అని చెప్పేసి ఆయన సమాధానం ఇచ్చినారు. ఇక జర్నలిస్ట్ అదితి త్యాగి మాట్లాడతా, మరి మీరు మోడీ ప్రభుత్వం ఇన్ని చేశారని చెప్పి చెప్తున్నారు కదా, మరి కాశ్మీర్లో అనేక మంది యువకులు ఎందుకు మోడీని విమర్శిస్తున్నారని చెప్పి కూడా ప్రశ్నించింది. మంచి క్వశ్చన్ వేసింది. అందుకు ఆయన సమాధానంగా ఈ రైతు నాయకుడు మాట్లాడతా, వాళ్ళు యువకులు, వాళ్ళకు ఎవరో బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, అందుకే కొంతమంది యువకులు అలా తయారైనారు. నిజానికి కొన్ని సంవత్సరాల ముందు వరకు కాశ్మీర్లో పెద్దగా స్కూల్స్ నడిచేటి కాదు, ఎప్పుడు మూసే ఉంటా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతిరోజు కూడా స్కూల్స్ అయితే నడుస్తున్నాయి, పిల్లలు చక్కగా వెళ్ళి చదువుకుంటున్నారు. ఇప్పుడు కాశ్మీరీలు అందరూ కూడా ఆనందంతో ఉంటున్నారు. అది కూడా మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మూలంగానే అని చెప్పేసి జబర్దస్త్గా చెప్పినాడు. అసలు ఎంత బాగా మాట్లాడినాడు చూడండి. నాలాంటి పెద్ద వయసు వారికి, అదేవిధంగా బాధ్యతలు ఉన్న వాళ్ళకి మాత్రమే మోడీ విలువ తెలుస్తుంది అని చెప్పి ఆయన చాలా గొప్పగా సమాధానం ఇచ్చారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ముస్లింల పట్ల బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని చెప్పనే వాళ్ళకు ఇప్పుడైతే నోళ్ళు మూతపడినాయి. ఎట్లా న్యూస్ చాలా గొప్పగా ఉన్నది కదా, అది మ్యాటర్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తప్పనిసరిగా షేర్ చేయండి. బీజేపీ గ్రూపులోనూ, నరేంద్ర మోడీ గారి అభిమానులు ఉండే గ్రూపులోనూ ఈ వీడియో ఏంలే అలా షేర్ అవ్వాలా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.